క్రైస్తవ ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు, మహాగణుడు, జీవాధిపతి, పరలోకమందున్న మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ మహోన్నత నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజునైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయా తండ్రి మా జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి, ఉపకారాలు బట్టి అయా సాక్ష్యంగా ప్రభా వీళ్ళందరికీ చెప్పడానికి నేను ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభా నేను ఈ సాక్షి చెప్పడానికి తగిన జ్ఞానాన్ని, కృపను నాకు అనుగ్రహించండి. వినిచున్న వారిలో ప్రభా ఒక నూతనమైన మేలుకొలుపును, నమ్మకము, విశ్వాసము అయ్యా కలిగిన జీవితాలు ప్రభా ప్రతి ఒక్కరికి దయచేసి సాక్షి ద్వారా నీవే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు మా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై, ఇంతవరకు మా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవాది దేవుడు మా జీవితంలో చేసినటువంటి మహోన్నతమైన కార్యాన్ని సాక్ష్య రూపంలో అందరికీ తెలియజేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు దేవాది దేవుడు ఈ కృపను మాకు అనుగ్రహించారు. మా జీవితంలో ఈ రోజుకి ఇంచుమించు 3 సంవత్సరాలు కావాల్సినటువంటి ఈ అద్భుత కార్యాన్ని మరి నేను చాలాసార్లు ప్రభా మా జీవితంలో చేసినటువంటి వీళ్ళు అనేక మందికి నేను చెప్తాను ప్రభు అని నేను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తున్నాను, కానీ చెప్పలేకపోయాను. దేవాది దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం ద్వారా సాక్ష్యం చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. మరి ఈ సాక్ష్యాన్ని మీరందరూ విని దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా, అట్లాగే మీరందరూ కూడా నా జీవితంలో చేసినటువంటి మీరు మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడని విశ్వసించాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, తోడుమూడి చింతవరపేట అనే గ్రామంలో దేవుని పరిచర్య చేసినటువంటి సేవకులు పాస్టర్ వి ఆశీర్వాదం గారు, వారి సతీమణైన నేను విజయకుమారిని. మా పరిచర్యలో దేవాది దేవుడు మాకు ముద్రపడిన ప్రేమించాడు. దేవాది దేవుడు మొదటిగా కుమార్తెను, రెండవగా కుమారుడు అభిషేకం, శక్తిన అభిషేకం దేవుడు మమ్మల్ని గ్రహించి తన కృపచాటును నడిపిస్తూ ఉండగా, మమ్మల్ని పరిచర్య చేస్తూ ఉండగా బాబుకి 8 సంవత్సరాలు వచ్చింది. 8 సంవత్సరాల వయసులో ఉండగా మరి బాబుకి చాలా భయంకరమైనటువంటి జ్వరం, వామిటింగ్స్ అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దానికి ముందు కొంచెం 15 రోజుల ముందుగా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మరి మేము ఉంటున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఒక ప్రక్కన ఉన్నటువంటి ఒక అన్యుడు నా కుమారుని ఆ కళలో అభిషేకం పిలుస్తున్నాడు. నేను ఉదయం నుంచి ఏంటంటే మన బాబుని ఒక అన్యుడు అతను ఇప్పుడు మన పిల్లల్ని పిలవడం ఏమీ జరగలేదు కదా, అలాంటిది అభిషేకం పిలుస్తున్నాడు ఏంటి, అతను
అలాగా కాలం గడుస్తుండగా బాబుకి జ్వరం రావడం, విపరీతమైన వామిటింగ్స్ అవ్వడం, మరి ఆహారం కూడా తినకుండా అట్లా ఉండేవాడు. చాలా నీరసం చేసింది. అలా మేము ఎలా ఉంది ఏంటని టెస్టులు చేస్తే టైఫాయిడ్ అని, టైఫాయిడ్ కదండి, మలేరియా అని, ఏ టెస్టులు కూడా ఏది కూడా ఇది ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా చూపించేది. అయితే మేము డాక్టర్లు చూపించి అందరికి ప్రార్థన చేసుకుంటూ ప్రభు ఏంటి పరిస్థితి అనుకుంటూ మేము ఒక డాక్టర్ చూపించాం. ఆ డాక్టర్ దగ్గరికి మేము ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా టెస్టులు రావడం జరిగింది. బాబుకి విపరీతమైన జ్వరం, అసలు తగ్గేది కాదండి. ఇంచుమించు 104, 105 అంత జ్వరం చూపించేది. అలాగే మేము ఆ టెస్టులు ఎప్పుడైతే వచ్చాయో మాకు చాలా భయం వేసింది. భయపడుతూనే, పక్కన ఏడుస్తూనే, పక్కన ధైర్యం తెచ్చుకుంటూనే దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఆ టెస్టులు వచ్చినప్పుడు బాబుని చూసి మేము తట్టుకోలేకపోయాం. అయినా అట్లాగే లబ్బ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి 3 days అయిన తర్వాత మళ్ళీ బాబుకి టెస్ట్లు అన్నీ చేసి చూసి బ్రెయిన్ టీబీ అని చెప్పారండి. అయితే దానికి మెడిసిన్ ఇంచుమించు 10 రోజులు మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాబుకి ఇంచుమించు సంవత్సరం పాటు మెడిసిన్ వాడాలని చెప్పేసి ఆ డాక్టర్లు ప్రిఫర్ చేశారండి. అయితే మెడిసిన్ అలా వాడుతున్నాం. డైలీ 3 ట్యాబ్లెట్లు వేసుకునేవాడండి ఉదయం పూట. అవి అయితే చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్లు అంటండి. మరి డాక్టర్లు 5 సంవత్సరాలు వాడాలన్నారు. అవి ఇంచుమించు 6 నెలలు వాడితే సరిపోతుందంట. అయితే మాకు డాక్టర్ చెప్పారు కదా అని చెప్పేసి మేము అట్లాగే ఆ మెడిసిన్ వేసేసి వాళ్ళంటే ఒక్కరోజు మానేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. అందుకని భయం చెప్పిన బాబుకి ఎలా ఉంటుందని చెప్పేసి మేము ట్యాబ్లెట్లు డైలీ వేసేసేవాళ్ళమండి. అలా వేస్తూ ఉండగా ఇంచుమించు 9 నెలల మెడిసిన్ వాడేస్తామండి. ఈలోపు బాబుకి మధ్య రోజుల్లో ఫీవర్ వచ్చినా ఏం కాదని చెప్పేసి డాక్టర్ పంపించేసేవారండి. అయితే 9 నెలలు అయిన తర్వాత బాబుకి మళ్ళా జ్వరం రావడం, తర్వాత టెస్టులు చేస్తే కామెరీలో పెట్టేసిందని చెప్పారు. కామెరీ కూడా మేము చూపిస్తే ట్రీట్మెంట్ చేశారండి అమలాపురంలో డాక్టర్. చేస్తే పర్లేదు ఏం కాదు తగ్గిపోతుందని చెప్పేసి పంపించేశారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి చాలా భయంకరమైనటువంటి ఆకలి వేసేసిందండి. ఇంకా మమ్మల్ని చాలా భయంకరంగా బాధ పెట్టేసేవాడు. ఆకలి అంటాను. మళ్ళీ వాటింగ్స్ అయిపోతుంది. మళ్ళీ తీసుకెళ్తే నాకు నేనేం చేయలేను, ఇంకా ఇదేంటో తెలియట్లేదు, మీరు అర్జెంటుగా కాకినాడ రాజమండ్రిలో తీసుకెళ్ళిపోవాలని డాక్టర్ చెప్పారండి. వెంటనే మళ్ళా మేము మా బంధువులు మా అన్నయ్య రమేష్ గారు అని చెప్పేసి మేము కాకినాడ తెలుసు డాక్టర్ గారికి తీసుకెళ్ళాం. అయితే డాక్టర్ బాబుకి బాగలేదు, అసలు చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నారు. అయితే డాక్టర్తో అన్నయ్య మాట్లాడారు. 4 రోజులు హాస్పిటల్లో ఉండిపోయామని కాకినాడలో. 4వ రోజుకి బాబుకి బాడీ అంతా విపరీతంగా వాటర్ పట్టేసి చాలా భయంకరంగా అయిపోయాడు. పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. నేను రాత్రి ప్రభావ ఏంటి నా బిడ్డ పరిస్థితి ఎట్లా అయిపోయింది, అప్పటికి బాబుకి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందన్న సంగతి నాకు తెలియదు. నేనైతే ప్రార్థన చేసుకుని ఏంటి ప్రభావ అని నేను అలా ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి ఒక క్యాబేజీ మొత్తం కుళ్ళిపోయినట్లుగా దేవుడు దర్శనం చూపించాడు. నేను ఉదయం వేసి దేవుడా ప్రభావ నాతో మాట్లాడుతుంటే ఏంటి మా ఈ పరిస్థితి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటుంటే ఈ క్యాబేజీలు ఏంటి గొడవ పెట్టనుకున్నాను. కానీ బాబు ఎవరంతా డ్యామేజ్ అయిపోయినట్లుగా ఆ యొక్క క్యాబేజీ కుళ్ళిపోయినట్లుగా దేవుడు నాకు మర్మంగా దాన్ని తెలియజేయడం జరిగింది. అయితే డాక్టర్ అది చూసి ఇది లాభం లేదు, బాబుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలండి, మేము ఏటికి తీసుకెళ్ళిపోవాలని చెప్తే మేము ఆ రాత్రి మళ్ళీ కారు పంపించుకుని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయామండి. హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అది చూసి బాబుకి లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందమ్మా, ఈ పరిస్థితిలో మరి 4 రోజులు మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత 4 రోజులకి బాగుంటే పర్వాలేదు, లేకపోతే బాబుకి లివర్ మార్పిడి చేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు 4 రోజులు ట్రీట్మెంట్ చేశారండి.
అయితే 4 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమాత్రం బాబుకు నయం కాలేదు. అందుకే 4వ రోజున డాక్టర్స్ మళ్ళా ఈ లోపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగా మీరు టెస్టులు చేయించుకోమని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలిసిన కానీ మరి బాబు యొక్క బ్లడ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు బ్లడ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు మాత్రమే లివర్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే మా యొక్క సేవకులు మా సోదరులు తన లివర్ కోసం అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు అన్ని టెస్టులు తీరుగా 2 రోజులు టెస్టులు చేశారండి. టెస్టులు చేస్తే 2వ రోజుని ఆయనకి విపరీతమైన టెన్షన్ వల్ల బాబు కోసం టెన్షన్ పెట్టేసుకుంటే ఇంచుమించు 300 పైగా షుగర్ చూపించింది. అయితే ఇంత షుగర్ ఉన్న వాళ్ళు మేము ఆపరేషన్ చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ వెంటనే మరి నా టెస్టులు చేయడం జరిగిందండి. అయితే నాకు కూడా టెస్టులు చేస్తూ ఉండగా నా టెస్టులన్నీ కూడా బాబుకి అన్నీ మంచిగా సెట్ అయ్యండి. అయితే అలా ఒక్కొక్క టెస్ట్ చేస్తూ ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. అయితే నేను అప్పటికే బాబు విషయంలో నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి 20 రోజులు పైన అయిపోయింది. ఇప్పటికే నేను చాలా కృంగిపోయాను. అయినా నా బిడ్డలో కూడా చూసి నేను చాలా భయం చెందాను. అయినా సర్లే దేవుడు చూసుకుంటాడు, ఆయనే ఉన్నాడని చెప్పేసి విశ్వాసంతో ఒక ధైర్యంతో బాబుకి మరి లేవడానికి నేను అన్ని టెస్టులు చేయించుకోవడం ప్రారంభించాం. అయితే ఆ టెస్టులకి ఇంచుమించు 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే దానికి సరిపడగా ధనం మా దగ్గర తెలియదండి. అప్పటికే బాబుకి హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల డబ్బులు అయిపోయాయి. మేము హైదరాబాద్ చేరుకునేసరికి 20,000 మాత్రమే మా దగ్గర ఉన్నాయి. పర్లేదు అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 25 లక్షలు అనగానే నాతో మా తమ్ముడు రాజశేఖర్కి మాకు ఇంకేం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి అని ఆలోచించుకుంటే మీరు సేమ్ ఫండ్ పెట్టుకుంటే 10 లక్షలు కనీసం 15 లక్షలు వస్తుందని చెప్పారు. అయితే ఇంకా మిగతా డబ్బులు ఎలాగోని మీరు ప్రయత్నం చేసి డబ్బులు కట్టాలని చెప్పారు. మేము అట్లాగే ప్రార్థన చేసుకుంటూ ప్రభువా మా దగ్గరికి ఏమీ లేవు, నీ మీదే మేము ఆధారపడి సేవ చేస్తున్నాం ఏంటని మేము అలాగే ఈ టెస్టులు చేసి ఆలోచించుకునే సమయం కూడా లేదు మాకు. ఇంకా అలా టెస్టులు చేయడం అలా టెస్టులు తీసుకెళ్ళిపోవడం వల్ల జరిగేది. ఇంచుమించు నాకు ప్రతిదీ నా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా వాళ్ళు ప్రతిదీ టెస్ట్ చేయడం జరిగిందండి. ఇంచుమించు చిన్న బాటిల్స్ 21 బాటిల్ దాకా నాకు బ్లడ్ తీసుకున్నారు శాంపిల్స్ కోసం టెస్టులు చేయడానికి. తర్వాత నేను ఊపిరి ఎంత పీలుస్తానో అంతవరకు నేను శ్వాస అలా నగలను అనేది కూడా చేశారు టెస్ట్. తర్వాత మళ్ళీ నాకు సిటీ స్కాన్ చేశారండి. అయితే అది మెడిసిన్ బాడీలోకి పంపిణీ ఇంజక్షన్ చేస్తే ఒక్కొక్క పార్టీకి వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన ఒక్కొక్క పార్టీకి వెళ్తున్నప్పుడు నాకు చాలా మంటగా అనిపించేస్తుంది. ప్రతి పార్టీ చాలా బాగా అనిపించాను. ప్రభా ఏంటి పరిస్థితి అనుకున్నా నా బిడ్డ జ్ఞాపకం నా బిడ్డ విషయమే నేను అట్లాగే ధైర్యం తెచ్చుకుంటూ ఆ యొక్క సిటీ స్కాన్ చేయించుకున్నానండి. తర్వాత మరలా ఎంఆర్ఐ స్కాన్ చేశారు. నన్ను ఎవరైనా ఉన్నారనేది ఎంఆర్ఐ స్కాన్ చేశారు. మళ్ళా నన్ను ఒక మిషన్లో ఉంటుంది, అది రన్ అవుతూ ఉంటుంది, దాని మీద పరుగు పెట్టాలన్నమాట. అప్పుడు అది అలా నేను దాని మీద పరుగు పెడుతున్నప్పుడు నా హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఇంత స్పీడ్లో నేను పరిగెట్టగలనా, నా హార్ట్ తట్టుకోగలదా అన్నట్టుగా మరి హార్ట్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దాని మీద అయితే నేను పరిగెత్తేటప్పటికి నాకు అసలు చాలా నీరసం చేసిందండి. అసలు పరిగెత్తలేని పరిస్థితి. అయినా నా దేవుడు తలుసుకుని నా బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుని ఇంకా నేను ఇవ్వకపోతే నా బిడ్డకి ఎవరెవరు ఇస్తారు, మాట అయినా డబ్బులైనా ఎవరైనా సాయం చేస్తారు, కానీ వీళ్ళు ఎవరో ఇవ్వడం ఎవరు అడగరు అని చెప్పేసి నేను నా దేవుడిని తెలుసుకుని ప్రభు పరిగెత్తడానికి నాకు సహాయం ఇవ్వండి అని చెప్పేసి నేను దాని మీద పరిగెత్తించి 45 నిమిషాలు ఆ మిషన్ మీద పరిగెత్తాలి. అది ఎంత స్పీడ్ ఎంత స్పీడ్లో నేను పరిగెత్తాలి, అసలు ఆగిపోకూడదు.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఎంతగానో కృపించాడు. అట్లాగే ఓపిక తెచ్చుకొని అట్లాగే పరిగెత్తేసానండి. అంత అయిపోయిన తర్వాత అమ్మ బాగుంది, నీ గుండు కూడా బాగుందమ్మా అని చెప్పేసి అన్నారు. అన్ని టెస్టులు చేశారండి. అన్ని టెస్టులు చేసిన తర్వాత నేను ఒకరోజు మా సహోదరుల ఇంటికి వాళ్ళ అక్కడ ఆ రాత్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను బస్సులో తీసుకెళ్తున్నారండి. అయితే నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఇంకా దేవుడు నన్ను చంపేయాలనుకున్నాడేమో, అందుకే నా ద్వారా తీసుకున్నా, నా దగ్గర తీసుకొచ్చాడు ఈ పరిస్థితిని అని చెప్పేసి నేను ఇలా ఏడుస్తూ బాధపడుతూ నా బస్సులో కూర్చున్నానే. కానీ నేను నా దేవుడితో ఆత్మ మాట్లాడుతూ అట్లా నేను కురుకుపోతూ ఉండగా, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే, నన్ను చంపేస్తావా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియచేతని ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నువ్వు ఎవరితో చెప్పుకోగలవు, మా బాధ నీతోనే చెప్పుకుంటున్నాను ప్రభు. నేను నా హృదయంలో నేను బస్సులో కూర్చున్నానే కానీ నా ఆత్మ దేవుడితో మాట్లాడుతూనే ఉంది. అలా నేను దేవుడు పక్కన, అమ్మ కుమారి నీకు ఏం కాదమ్మా, దేవుడు నీకు తోడుగా, నేను ధైర్యపరుస్తాను, నీకు తోడై ఉన్నాను పక్కన చెప్తుంటే ఒక పక్కన అపవాది నన్ను శోధిస్తూ, నీ దేవుడు ఏమేం చేశాడు, ఎంత పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి నీకు ఎదురైంది కదా, నీ దేవుడు నీకు ఏం చేశాడని చెప్పేసి అపవాది ఒక పక్క నన్ను శోధిస్తూ ఉంది. కానీ దేవుడే నన్ను ధైర్యపరుస్తుండగా, ప్రభు ఈ రాత్రి ఏం చేస్తామో నాకు తెలియచే ప్రభు, ఈ డాక్టర్లు ఎలా అంటున్నారు, నేనేం చేయను, పరిస్థితి అయిపోయింది, అయ్యా నేనే నమ్ముకున్నావు, నీ మీద ఆధారపడి సేవ చేస్తాను, ఈ పరిస్థితి ఏంటి ప్రభు అని అట్లాగే నా మనసులోనే దేవుడితో ప్రార్థన చేసుకుంటూ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి పడుకున్నాం, ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయిన తర్వాత దేవుడు రాత్రి దర్శించాడు. నిజంగా నా హృదయంలో ఉన్నటువంటి నా వేదన చూసిన దేవుడు నా దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుకుని ఆయన పిల్లల్ని ఎప్పుడు ఏనాడు విడువడని, వారి హృదయ వేదన ఎరిగిన దేవుడని ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడి రుజువు చేశారు. అయితే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనాన్ని ఉదయం లేచిన తర్వాత ఏంటి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అనుకున్నాను కానండి. ఇంకా మళ్ళీ ఉదయమే మళ్ళీ టెస్టులకు వెళ్ళాలి. వెంటనే మళ్ళీ టెస్టులు చేయించుకోవడానికి మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఉదయం కూడా సాయంత్రం దాకా కొన్ని టెస్టులు చేస్తారు. అన్ని టెస్టులు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు పిలిచి రూమ్లో పిలిచి మాట్లాడుతున్నారు. అమ్మాయి ఆపరేషన్ మరి మేము చేస్తాం కానీ 70% చెప్పగలం, 30% మేము చెప్పలేము అని చెప్పేసి డాక్టర్లు చెప్పి ఇవన్నీ చెప్తుంటే ఆపరేషన్ నుంచి 8 గంటలు పడుతుంది అని అన్నీ చెప్తుంటే నాకు అవన్నీ వినేసరికి చాలా భయం వేసిందండి. భయం వేసి అన్నీ చేంజ్ చేసుకున్నాను కానీ పక్కన భయం ఆవరించి నేను బయటికి వెళ్ళిపోయిన డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు బయటకు వెళ్ళిపోయి బయట నుంచి ఏడుస్తున్నాను. అయితే మా తమ్ముడు రాజశేఖర్ అయితే బిడ్డైతే 3 రోజుల నుంచి మొహం కూడా కడుక్కోకుండా మా కోసం మేము టెస్ట్ చేసుకుని కంగారులో మేము ఉంటే బిడ్డ 3 రోజులు కూడా మొహం కూడా కడుక్కోకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు అవకాశం లేని పరిస్థితుల్లో బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ మొహం కడుక్కుని వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే తమ్ముడు వచ్చి నేను బయటకు వచ్చేయడం చూసి ఇంట్లో భయపడిపోయాడండి. భయపడిపోతే అట్లా ఏంటని చెప్పేసి నేను అలాగే బాధపడుతున్నాను. అన్ని టెస్టులు చేయించుకుంటాను, మాకు మళ్ళీ బయటకు వచ్చేసింది ఏంటి, ఇప్పుడు చేయించుకోనంటే పరిస్థితి ఏంటని ఆ బిడ్డ ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అలా ఏడుస్తూ ఉండగా దేవుడు రాత్రించిన దర్శనం జ్ఞాపకం వచ్చిందండి. జ్ఞాపకం వస్తే ఏడుస్తూ ఉండగా ప్రభువా రాత్రి దర్శనం ఇచ్చావు ఏంటని మా తమ్ముడితో చెప్పారండి. ఇలా రాత్రి దర్శనం వచ్చింది నాకు ఏంటి అని చెప్పేసి మా తమ్ముడితో అంటే అడిగి కంగారులో ఉండి నన్ను ఏం పట్టించుకోలేదు. అయితే నేను బాధపడుతూ ప్రభువా ఏంటి దర్శనం ఇచ్చావు, డాక్టర్ గారు ఏమో 70% చెప్పగలమన్నారు, అన్ని టెస్టులు చేయించేసుకుని
25 లక్షలు కట్టించుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారేంటి, నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను అట్లా ఏడుస్తూ ఉండగా దేవుడు నాకు అప్పటికప్పుడే ఏదో ఒక దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని మర్మాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నాకు అలా కూర్చున్నాను, ఆయనే తెలియజేస్తున్నారు. ఆలోచించుకుంటుండగా ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంది. అయితే ఆ దర్శనంలో ఏంటంటే, మాకు తెలిసినటువంటి దైవజనుడు సదనంలో గారు ఒక పాస్టర్ గారు ఉన్నారు. అయితే అన్నయ్య గారు ఆ పాస్టర్ గారిని నన్ను బండి మీద తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్తుంటే ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లన్నీ చూస్తూ ఉన్నాను నేను. చూస్తుంటే చెల్లికి చెట్లంటే మొక్కలంటే చాలా ఇష్టం కదా, చూడమ్మా అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నారు. నేను అవన్నీ చూస్తున్నాను. చూస్తూ ఉండగా ఆ దర్శనంలో ఎవరో ఒక ఆయన వచ్చి ఒక క్యారెట్ తీసుకున్నారండి. క్యారెట్ తీసుకుని ఆ క్యారెట్ పై భాగాన్ని చివరి భాగాన్ని కోస్తారు. చివరి భాగం కోసిన తర్వాత క్యారెట్ సగం ముక్కను అలా పెట్టారు. అలా పెట్టిన తర్వాత ఆ క్యారెట్ ముక్కలో నుంచి ఒక జామ మొక్క మొలుస్తుందండి. అయితే ఆ జామ మొక్కకి చివరి పక్కన 2 క్యారెట్లు కాస్తున్నాయి. ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ దాని గురించి మర్చిపోయాను. అయితే దేవుడు దాని భావాన్ని నాకు తెలియజేస్తున్నారు. అయితే ఏంటి క్యారెట్లో నుంచి జామ మొక్క మొలవడం ఏంటి, 2 క్యారెట్లు కాయడం ఏంటి అని చెప్పేసి నేను ఆలోచించుకుంటూ ఉండగా దేవుడి దాని భావాన్ని నాకు తెలియజేస్తున్నారు. అయితే క్యారెట్ అంటే సగం మొక్క కోసేసారంటే మోహనాలు ఎవరో సగం తీసి బాబుకు పెడతారు కదా, అంటే క్యారెట్ సగం కోయడం అంటే నన్ను ఎవరు కోయడం అని చెప్పేసి అనుకున్నానండి. తర్వాత మళ్ళా ఆ క్యారెట్ మొక్కలో నుంచి జామ మొక్క మరవడం ఏంటంటే మొక్కలో దేవుని కుమారులకి సాదృశ్యం కదా. అయితే కుమారులకి సాదృశ్యం కాబట్టి జామ మొక్క అంటే నా కుమారుడే. ఈ క్యారెట్ మొక్క అంటే లేవర్ నా మొక్క తీస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత 2 క్యారెట్లు జామ మొక్కకి జామకాయలు క్యారెట్లు కాస్తున్నాయి. అయితే క్యారెట్లు కాస్తుంటే అయితే నా బాబు నేను సజీవంగానే ఉంటాను, దేవుడు ఒక మర్మంగా నాకు తెలియజేసాడని నాకు వెంటనే చాలా సంతోషం వచ్చిందండి. ఆ సమయంలో చాలా సంతోషం వచ్చిన ఒక పక్కన భయం వేస్తున్నా, ఏం కాదు, నా దేవుడు దర్శనమిచ్చాడు. నిజంగా రాత్రి నా బాధ అంత నా దేవుడు విన్నాడు. రాత్రి దర్శనంలో నన్ను దర్శించాడు అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ సంతకాలు పెట్టడం జరిగిందండి. ఇంచుమించు 40 సంతకాలు చేత పెట్టించుకున్నారు. ఒక పక్కన భయపడుతూనే అలా 40 సంతకాలు పెట్టాను. అయితే ఆదివారం ఉదయం ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారండి. ఇంచుమించు 12 గంటలకి నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. అయితే నేను వాక్యాలు ఆ ముందు రోజు కూడా నేను ప్రభు ఏంటి నా పరిస్థితి ఒక పక్కన హాస్పిటల్ చుట్టూ తిరుగుతుని టెస్టులు చేయించుకుంటూ నేను దేవుడి వాక్యం చదువుకుంటూ ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభా ఈ పరిస్థితిలో నేను ఎవరితో చెప్పుకునే మహా అని చెప్పేసి నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండగా దేవుడు కొన్ని వాక్యాల ద్వారా నాతో మాట్లాడారండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాల్లో చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెస్తానని చెప్పాడు. నేను కాపాడి నీ చేపట్టుకుని ఉన్నానని అనే మాటలను తాకాయండి. తర్వాత 49:8 అధ్యాయంలో బయటకు రండని ప్రజలకు నిబంధనగా నేను నియమించానని చెప్పారు. తర్వాత 49:21, 14, 25 వచనాల్లో నీ పిల్లలు నేనే రక్షిస్తానన్న వాక్యము. తర్వాత జకరియా 8:5లో ఆ పట్టణపు వీధుల్లో ఆటలాడు మగపిల్లలు ఆడపిల్లలతో నిండియుడుననే మాట, మగపిల్లలనే వాక్యం నన్ను నా హృదయాన్ని అత్తుకుందండి. తర్వాత ఆపరేషన్కి వెళ్ళిన రోజు మళ్ళీ ఉదయం నేను బైబిల్ చదువుతున్నాను. ప్రభువా ఈ రోజు నువ్వు ఏం మాట్లాడుతావు అదే, ఇంకా నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, నేను బైబిల్ తెరుస్తాను ప్రార్థన చేసుకుని నువ్వే వాక్యం అయితే నాకు ఇస్తావో ఆ వాక్యం బట్టి నేను ధైర్యంతో వెళ్తాను ప్రభు అని చెప్పేసి నేను బైబిల్ తెరిచిన తర్వాత సామెతలు 12వ అధ్యాయం నేను చదువుతున్నానండి. అందులో నీతిమంతులు చిగురుస్తారని, వారికి ఆపద రాదని, నీతిమంతులకు దేవుడు తోడై ఉంటాడని, ఈ వాక్యాలన్నీ కూడా నేను చదువుకున్నానండి. ఇవన్నీ చదివితే అయితే దేవుడు నన్ను నీతిమంతులుగా తీర్చాడు
మమ్మల్ని కాపాడుతాడు, ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పిస్తాడని చెప్పేసి నేను ఒక ధైర్యం తెచ్చుకున్నాను. ఆ వాక్యం చదువుకుని నేను చాలా బాధపడ్డాను. ఇంకా దేవుడే చూసుకుంటాడు, ఇంకా ఆయనే ఉన్నాడని చెప్పేసి ఒక ధైర్యం తెచ్చుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను బాగా ఆలోచించి బీపీ తెచ్చుకుంటే కనుక చాలా భయంకరమైన పరిస్థితి అండి, ఆపరేషన్కి వెళ్ళలేని పరిస్థితి. అందుకే ఇంక నేను ఏది ఆలోచించకూడదు, ఇప్పుడు నా దేవుడే చూసుకుంటాడు, ఆపరేషన్ అయిన తర్వాత అన్నీ ఆలోచించుకోవచ్చులే అని చెప్పేసి నేను ఏది ఆలోచించుకునేదాన్ని కదా, ఇంకా నా దేవుడే ఉన్నాడని చెప్పేసి ఇంకట్లా ధైర్యంతో నేను అట్లాగే ఉండిపోయేదాన్ని. అయితే ఆపరేషన్కి ఆదివారం రోజు 12 గంటలకి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. అయితే థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆదివారం రోజు చాలా దైవజనులు, చాలామంది మాకు తెలిసినటువంటి ఎంతోమంది భక్తులు మరి నా బిడ్డ కోసం, నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. నా తల్లిదండ్రులు, సహోదరులు, మా సంఘబిడ్డలు, మరి ఊడుముడి సంఘబిడ్డలు ఎంతోమంది మా కొరకు, తెలిసినటువంటి ప్రతి దైవజనులు కూడా మా కొరకు ఎంతో ప్రార్థన చేశారండి. అయితే రోజు ఆదివారం రోజు నేను ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆదివారం ఆపరేషన్ చేశారని, ఆ ఆపరేషన్ ఇంచుమించు 8 గంటలు సమయం పడుతుంది. బాబుకి 8 గంటలు, నాకు 8 గంటలు. అయితే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఇన్ని టెస్టులు చేసినా మళ్ళా ఆపరేషన్ చేసిన తర్వాత లివర్ ఎలా ఉందో చూసి బాగున్న తర్వాతే లివర్ కట్ చేయడం జరుగుతుందని చెప్పారండి. అయితే నేను ఒక ధైర్యంతో నా దేవుడు ఎవరైనా ప్రార్థన చేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే దేవుడు మహాకృపను బట్టి ఈ లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మరి ఆపరేషన్ చేయడానికి ఈ లివరు ఒకరు తీసి ఒకరికి అవయవ మార్పిడి చేయడం ఇందువల్ల జరుగుతుందంటే మనిషి యొక్క శరీరంలో ఒక గోళ్ళకి, జుట్టుకి, ఈ లివర్కి ఎదిగే అవకాశం ఉంటుందంటండి. మరి దేవుని యొక్క అద్భుతమైన కృప ఆ బిడ్డ విషయంలో దేవుడికి ఎదిగే అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి ఈ ఆపరేషన్లో మరి లివర్ కట్ చేసి పెట్టడం అనేది దేవుని యొక్క మహాకృప. అయితే బాబుకి, నాకైతే మల్లడు ఉదయానికి వెలుగు వచ్చిందండి. బాబుకి అయితే ఇంచుమించు 72 గంటలు గడిస్తే కానీ మేమేమి చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు అన్నారంట. అయినా దేవుని మహాకృపను బట్టి బాబు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు ఎంతో కృప చూపించాడండి. బాబుకి అయితే బ్రెయిన్లోకి వాటర్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. మేమైతే బాబుని 4 రోజులు హాస్పిటల్లో మేము టెస్టులు చేయించుకుంటూ బాబుని చూడడానికి వెళ్తుంటే మాకు అభిషేక పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. బాడీ అంతా వాటర్ చేసి చూడడానికి భయంకరంగా ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా అమ్మ నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఏడుస్తూ ఉండేవాడండి. ఏం పెట్ట కూడా మాకు తెలియదు. ఈయన డాక్టర్ పర్యవేక్షణలో అలా ఐసీలో అలా ఉండిపోయాడండి. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా బిడ్డలు నన్ను సజీవులుగా నిలబెట్టాడండి. ఈరోజు నీ దేవుని మహాకృపను బట్టి మేము ఇట్లా ఉన్నామంటే దేవుని మహాకృప. మరి నా బిడ్డ విషయంలో ఎంతోమంది దైవ సేవకులు నా విషయం ఎంతో కృప చూపించి ప్రార్థించి దేవుని మహాకృప కొరకు వారందరూ ఎంతో ప్రార్థన చేశారు. ఎంతోమంది సహకరించారండి. మా బాబు చదివే స్కూల్లో టీచర్స్, మరి పిల్లలు కూడా నా బిడ్డ విషయంలో ఎంతగానో సహకరించారు. ఎంతోమంది ప్రార్థించారండి. మేమైతే వారికి ఏమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ సహకారుల పేర్లు ఆయన జీవ గ్రంథంలో ఉంటాయి. దేవుడు నిత్యత్వంలో దాని ప్రతిఫలాన్ని మనందరికీ మనం గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. అట్లాగే వారికి ఇబ్బందికర పరిస్థితుల్లో బాబుకి ఇంచుమించు 25 లక్షలు అయినా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఏ సమయానికి ఏది కావాలో నా బిడ్డకి దేవుడే సమకూరుస్తున్నాడు. మాకు వచ్చిన పరిస్థితులు బట్టి నేనైతే ప్రభువా మేము పడిన బాధలు పడకూడదు, నా బిడ్డ పడకూడదు అని చెప్పేసి వద్దుని బాబు సేవ చేయొద్దు అని చెప్పేసి నేను అనేదాన్ని. కానీ ఈ పరిస్థితులు బట్టి నా బిడ్డని సేవకు సమర్పించుకున్నాం. ప్రభువా మా నోటి మాటలు క్షమించండి. దేవుడు మన బిడ్డను సజీవంగా నిలబెట్టాడు. దేవుడు ఇంకా సజీవ సాక్షిగా నిలబెట్టిన అభివాద దేవుడు ఆయన సేవలో బిడ్డను వాడుకోవాలని వీళ్ళందరూ నా బిడ్డ విషయమే ప్రార్థించండి. అట్లాగే నా జీవితంలో మరి నేను ఇంత త్యాగాన్ని చేయడానికి
నా దేవుడు త్యాగశీలుడు కనుక ఆయనే మానవులందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. నేనైతే ఒక అవయవాన్ని దానం చేస్తానేమో కానీ నా దేవాది దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అలాంటి త్యాగశీలుడైన యేసును మీరు నమ్ముకుంటే మీ జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడై ఉన్నాడు. మరి మా సేవ కోసం, నా బిడ్డ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ధైర్యపరిచి దేవుని యొక్క అద్భుత కార్యాలు మీరు చూసినట్లుగా దేవుడు కృపానుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. ఈ సాక్ష్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, జీవాధిపతి, ఈ పరిశుద్ధ మహోన్నత నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడ, మహోన్నతుడా, స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో చేసిన అనేక మేళ్ళు బట్టి, ఉపకారాలు బట్టి మీకు ఏమి ఇచ్చినాయో నాకు తీర్చుకోలేదు ప్రభా. అయ్యా నువ్వు చేసిన ఈ మేలును ప్రభా సాక్ష్యం ద్వారా తెలియజేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సాక్ష్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభుని గొప్ప నామానికి అయ్యా మహిమ చెల్లించినట్లుగా కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.